దేశమంతా షాక్ 633 మంది విద్యార్థులు కన్నుమూత. ఈ విషయాలను తెలుసుకునే ముందు వీడియోను పూర్తిగా చూడండి. అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. అలాగే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. అలాగే లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఇలాంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ నలుగురికి రీచ్ చేసిన వారు అవుతారు. ఎన్నో ఆశలతో ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్లే భారతీయ స్టూడెంట్స్ మృత్యువాత పడుతున్నారు. హత్యలు, ఆత్మహత్యలు, ప్రమాదాలు, అనారోగ్యం లాంటి పలు కారణాలతో గత కొన్నేళ్లుగా విదేశాల్లో చదువుకునేందుకు వెళ్లిన అనేక మంది ఇండియన్ స్టూడెంట్స్ అక్కడే ప్రాణాలు కోల్పోతున్నారు. గత 5 ఏళ్లలో ఇప్పటి వరకు 633 మంది విద్యార్థులు విదేశాల్లో మరణించినట్లుగా కేంద్ర సర్కార్ తెలిపింది. ఈ మేరకు కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి కీర్తివర్ధన్ సింగ్ రాజ్యసభకు సమర్పించిన లిఖితపూర్వక సమాధానంలో తెలిపారు. కాగా విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపిన వివరాల ప్రకారం గత 5 ఏళ్లలో మొత్తం 633 మంది ప్రాణాలు కోల్పోయినట్లు తెలుపగా, అందులో అత్యధికంగా కెనడాలో 172 మంది మరణించగా, ఆ తర్వాత యూకేలో 58, ఆస్ట్రేలియాలో 57, రష్యాలో 37, జర్మనీలో 24, పాకిస్తాన్లో ఒకరు చొప్పున విద్యార్థులు ప్రాణాలు విడిచారు. ఇటీవల విదేశాల్లో ఇండియన్ స్టూడెంట్స్ దాడులు పెరుగుతున్న నేపథ్యంలో విదేశీయుల దాడిలో కెనడా 9 మంది, యుఎస్ 6, ఆస్ట్రేలియా, చైనా, యూకేలో ఒక్కొక్కరు చొప్పున 19 మంది మరణించినట్లు కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి కీర్తివర్ధన్ సింగ్ వెల్లడించారు. విదేశాల్లో ఉన్న భారతీయ విద్యార్థులకు ఏదైనా ప్రమాదం జరిగితే అక్కడి భారత రాయబారి కార్యాలయాలు వెంటనే రియాక్ట్ అయి తగిన చర్యలు తీసుకొని నేరస్తులకు శిక్ష పడేలా చేస్తాయని కేంద్ర సహాయ మంత్రి కీర్తివర్ధన్ చెప్పారు. ఇటీవల చేపట్టిన వందే భారత్ మిషన్, ఆపరేషన్ గంగా, ఉక్రెయిన్ ఆపరేషన్ అజయ్, ఇజ్రాయెల్ ద్వారా ప్రపంచ దేశాల్లో ఇబ్బంది పడుతున్న ఇండియన్ స్టూడెంట్స్ను స్వదేశానికి తీసుకువచ్చామన్నారు. ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్లే విద్యార్థులు మ్యాడెట్ పోర్టల్లో రిజిస్టర్ చేసుకుంటే వారి సమస్యలపై మన ఏజెన్సీలు వెంటనే స్పందించే ఛాన్స్ ఉందన్నారు.